మునుగోడు మండలంలో స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన భాగంగా గ్రామ సభ నిర్వహించారు. అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి భాగంగా ఈ రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎండీఓ శాంతికుమారి, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐ నాగరాజు, వ్యవసాయ అధికారి ఎస్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఏమండి 483 అప్లికేషన్స్ ఎడిషన్స్ యాడింగ్ పెట్టారు. ఇవి మీ సేవల్లో పెట్టినవి. ఈ 483 మంది కూడా వీళ్ళని రేషన్ కార్డులో ఇంక్లూడ్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు. మీ అప్లికేషన్ ఎక్కడ కూడా ఎలిజిబుల్ కావాలి, వాళ్ళు వచ్చి ఎట్లా అప్లై చేసుకోవాలి. కరెంట్ మీటర్ కావాలంటే మీరు రేషన్ కార్డు పెట్టారు. ఆయన కిరాయిలు, సొంత మిల్లు లేదు, ఆయనకి రేషన్ కార్డు లేదు. 5 years నుంచి ఊరే పుట్టిండు బతికిండి ఇక్కడనే ఉంటుంది. ఆసరా పెన్షన్ కావాలి, రేషన్ కార్డుని లింక్ పెట్టారు. నేను పేద అప్లై చేసుకోవాలంటే నీ ఫామ్ లో ఒక్క దాంట్లో కూడా ఎలిజిబుల్ కాదు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి మీరు చెప్పింది. సరేనండి, మీ అభిప్రాయాలు దాంట్లో రాస్తున్నాము. ఇప్పుడు ఇచ్చిన వాటికి మీకు ఏమన్నా అభ్యంతరం ఉన్నాయా, అది వస్తాయా రాదా అన్న తర్వాత విషయం. కాదు మేడం, ఇప్పుడు ఇల్లు సర్వే చేసి అంతా అయిపోయిందా మేడం? అది సగం అందుకే వైఫాబ్ చదివితే మాకు అర్థమైందిగా. మరి వైఫాబ్ లేకుండా మాకు సాగర లిఖిత ఉంది. ఎవరి కోడలు ఈమె? సాగర నరసింహ కోడలు. చెప్పండి. ఏమండి, లిస్టు మేము అక్కడ ప్రదర్శిస్తాము. మీరు ఆ జాబ్ కార్డ్ నెంబర్ కూడా ఉంటది. ఇప్పుడు మీరు ఇవ్వాలా లేవు, మాకు ఏ భరోసాలు లేవు సార్. మా బతుకులు మాత్రం ఎండగట్టినట్టే ఉన్నాయి సార్. ఒక్కసారైనా ఏదైనా ఒకటైనా సరే మాకు సాయం చేసేటట్టు ఉండాలి. మాకు ఇల్లు కావాలి, మాకు అన్ని భరోసాలు కావాలి సార్. మరి ఈ రోజు జరిగిన గ్రామ సభ గురించి సభలో ఉన్నోళ్ళకే ఉంది కానీ లేని వాళ్ళకి చూపించట్లేదు సార్. ఉన్నోళ్ళకే మాకు వచ్చి ఒక ఎంక్వైరీ చేసినట్టు. మీరు అరువులు అన్నారా, అరువులు కాదని చెప్తున్నారా? నాకు అరువులు అంటారు కానీ అరువులు ఏది అని చూపించట్లేదు. మహిళకు చేస్తున్నాడు, భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఏది భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఏది? మీది లిస్ట్ లో పేరు వచ్చిందా? మీ లిస్ట్ లో పేరు వచ్చిందా? పేరు వాళ్ళకి రాలేదా? ఇద్దరికి వచ్చింది కానీ కత్తి వాళ్ళకి రాలేదు. మాకు భూమి లేదు, శిల్క లేదు, ఏది లేదు. మరి గ్రామ సభ మీకు అనుకూలంగానే ఉందా కాలేదా? గ్రామ సభలో ఏం జరుగుతుందో న్యాయం కావాలనుకుంటున్నారు. మాకైతే న్యాయం కావాలి, పెన్షన్ రావాలి, మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలి, మాకు అన్ని అర్హతలు కావాలి.
అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇండ్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు అంటే MGNREGS కూలీలు మరియు ట్రాన్స్జెండర్స్ వీరిని ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియచేయగలరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, చేసినా కూడా ఆ జాబితాలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు. లేనిచో ఇప్పుడు మంది మండలమే కాబట్టి మండల కార్యాలయంలోని ప్రజాపాలనా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోగలరు. ఇక్కడ ఎవరన్నా రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే రేపైనా వచ్చి ప్రజాపాలనలో కేంద్రం ఉంటుంది, ప్రజాపాలనా కేంద్రం మండల స్థాయిది, అక్కడ దరఖాస్తు చేసుకోగలరు. అన్ని వివరాలు సేకరించిన తరువాత అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇవి ఈ 4 పథకాలకు సంబంధించిన